నమస్కారం అండి. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, షేర్ కూడా చేయండి. 2019 ఎలక్షన్ జరిగిన తర్వాత పోలవరం నిర్వాసితులకి డబ్బు పంపిణీ జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బు పంపిణీ చేయడానికి 2 దఫాలుగా వెళ్ళింది. రెండోసారి 2 రోజుల క్రితం వెళ్ళినప్పుడు నిర్వాసితుల పేర్లు చేసి R&RB వాళ్ళు గ్రామంలో మీటింగులు పెట్టి జరిగిన పరిస్థితులను బట్టి ఎవరికి డబ్బులు రావాలో ఎవరికి ఇవ్వాలనే దాన్ని బట్టి వాళ్ళు మీటింగులు పెడుతుంటే, కలెక్టర్ గారు వచ్చి మీటింగులు పెడుతుంటే వైసీపీ వాళ్ళు వచ్చి గోల్ చేస్తా, మీటింగులు అడ్డుకుంటా, కలెక్టర్ గారి మీటింగ్కి ఆటంకం కలిగిస్తా ఇట్లా చేస్తున్నప్పుడు ఆ పోలవరం గ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? అధికార పక్షం అయ్యండి, అధికారంలో ఉండి కూటమి గవర్నమెంటు, టీడీపీ నాయకులు వాళ్ళు ఈ విధంగా గోల్ చేస్తా, మీటింగులు జరగనీయకుండా కలెక్టర్ గారి మీటింగ్కి ఇబ్బంది కలిగిస్తుంటే ఈ విధంగా చేస్తున్నారు, వీళ్ళే కామ్ముకుంటున్నారు, మేమేం చేయగలుగుతాం సామాన్యం అంటున్నారు. మీరు చేయాల్సింది ఒకటేనండి, కూటమి గవర్నమెంట్ వాళ్ళకి చెప్తున్నా, అతి మంచితనం అసలు పనికిరాదు. మీరు అనుకుంటుంది ఏంది? ఎవరు రెచ్చగొట్టి ఎవరు మాట్లాడినా కూడా మీరు పట్టించుకోకుండా వెళ్తూ ఉన్నారు. అప్పుడేంటంటే మీ పని మీరు చేసుకొని వెళ్తున్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు, గవర్నమెంట్ బాగా చేస్తుందని పేరు వచ్చింది కాదంటలా. కానీ అతి మంచితనం పనికిరాదు. మీరు మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని గందరగోళంగా మాట్లాడి చిన్న చిన్న నాయకులండి, సరే ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్యేలను తీసి ఆడబెట్టండి, మిగతా నాయకులు ఉండరు. ఎవరైనా సరే, మాజీ ఎమ్మెల్యేలు అయినా సరే, చిన్న చోట మూట నాయకులైనా సరే, ఒక మాట అనేటప్పుడు వాళ్ళని రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారు, అచ్చెన్నాయుడు గారిని ఏం చేశారు, అంతకన్నా మించిన వాళ్ళ వీళ్ళు. ఈ మిగతా నోరు కుదరకుండా మాట్లాడే వాళ్ళందరికీ ఒక్కసారి బుద్ధి చెబితే రెండోసారి కూటమి గవర్నమెంట్ జోలికి రారు.